ఇన్ఫ్యాక్ట్ మీరు సూపర్ స్టార్ స్టేటస్లో ఉన్నప్పుడు బిఫోర్ యూ కేమ్ ఇన్ టు పాలిటిక్స్ ఆల్సో అప్పట్లో కూడా అప్పటి మెగాస్టార్ కొంత ఈర్ష్యపడిన సందర్భాలు ఉన్నాయని ఇండస్ట్రీ వర్గాల టాక్ ఇది విశ్లేషకులు అంటూ ఉంటారు. బికాజ్ అప్పుడు మీరు ఎవరూ ఎదగని ఒక స్టేజ్కి చేరుకున్నారు కాబట్టి ఎంతవరకు దీని ఇంపాక్ట్ ఏమైనా అప్పట్లో ఫీల్ అయిన సందర్భాలు గుర్తున్నాయి? అంటే ఒకటి ఇప్పుడు మిగతా ఇండస్ట్రీలతో పోల్చుకుంటే మంది ఇంకా మన హీరోలు అంత బ్రాడ్ మైండ్ లేదనే చెప్పాలి. మిగతా హిందీ ఫిల్మ్స్లో తీసుకుంటే అక్కడ హీరోయిన్స్కి ఐ డోంట్ థింక్ ఎంత ఇబ్బందులు ఉంటాయని అనుకోను నేను. ఇక్కడ మన హీరోలు అంత బ్రాడ్ మైండ్ కాదు. మరి ఎందుకు అలాగా ప్రతిదానికి భయపడుతున్నారు నాకు అర్థం కాలేదు. అరే మనతో యాక్ట్ చేసిన హీరోయిన్ తన టాప్లోకి వస్తుంది. ఇప్పుడు ఆ హీరోలు కూడా సిస్టర్స్ ఉంటారు కదా, వాళ్ళు బాగుండాలి, నా చెల్లెళ్ళు బాగుండాలి, నా చెల్లికి మంచి పెళ్లి చేయాలి, ఇలాగా అక్కన కావచ్చు చెల్లెళ్ళన కావచ్చు అనుకుంటారు కదా. అదే హీరోయిన్లు కూడా బాగుండాలన్నది ఎందుకు అనుకోరు హీరోలు? అది మనతో యాక్ట్ చేశారు ఆవిడ, తను బాగుండాలి, తనకి మంచి ఆఫర్స్ వస్తున్నాయి, ఫిల్మ్స్ పెద్ద ప్లేస్కి వెళ్తుంది, అందరూ సపోర్ట్ చేద్దాం అన్న ఫీలింగ్ మన తెలుగు ఇండస్ట్రీలో లేదు. చాలా నేర్చుకోవాలి మన హీరోలు కూడా. నేర్చుకోరు కూడా, వేస్ట్. మనం అది ఆలోచించడం వేస్ట్. అది